హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనం అనుకున్నట్టే మనకి మే సెకండ్ వీక్లో అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ అప్లికేషన్స్ అయితే 8th మే నుంచి పెట్టుకోవాలన్నమాట. సో 8th మే తర్వాత నుంచి మీరు అప్లికేషన్స్ అనేవి అప్లై చేసేసుకోండి. సో దానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని చెప్పేసి నేను కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో పెడతాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే ఇంకో వీడియో తీస్తాను మీకోసం నేను. సో ఇప్పుడు వచ్చేసి నేను క్యాస్ట్ వైజ్, క్యాంపస్ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి చెప్పబోతున్నాను. సో ఈ మార్క్స్ మీరు ఎలా లెక్క పెడతారంటే, మీకు వచ్చిన మార్క్స్కి ఒక 24 మార్క్స్ని యాడ్ చేసుకొని అలా కౌంట్ చేసుకోండి, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 560 వచ్చిందనుకోండి, ఒక 24 కలిపేసి 584 అని చెప్పేసి లెక్క వేసుకోండి, సరేనా. సో ఫస్ట్ నేను నూజివీడిది చెప్పేస్తున్నాను. సో ఓసీ వచ్చేసి నూజివీడికి 599 అనమాట కట్ ఆఫ్. సో మీకు వచ్చిన మార్క్స్కి 24 మార్క్స్ యాడ్ చేసుకోండి. అది ఒకవేళ 599 కన్నా ఎక్కువ అయితే మీకు నూజివీడ్ సీట్ అనేది పక్కా. సో నెక్స్ట్ బీసీఏకి వచ్చేసి 594 నూజివీడ్కి, బీసీబీకి వచ్చేసి 592, బీసీసీకి వచ్చేసి 586, బీసీడీకి వచ్చేసి 590, బీసీఈకి అయితే 588, అండ్ ఎస్సీకి వచ్చేసి 584, ఎస్టీకి 575, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 593 అనమాట. సో మీకు వచ్చిన మార్క్స్కి 24 యాడ్ చేయండి. అప్పుడు ఈ లిస్ట్లో ఉన్న మార్క్స్ కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఈ మార్క్స్కి ఈక్వల్ లేదా ఎక్కువ ఉంటే మీకు కన్ఫామ్గా సీట్ అనేది వచ్చుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్కేవీకి. సో ఆర్కేవీకి ఓసీ వాళ్ళకైతే 588 మార్క్స్ కావాలి, బీసీఏ వాళ్ళకి 584, బీసీబీ వాళ్ళకి 584, బీసీఏ బీసీబీకి రెండింటికి 584 అనమాట. బీసీసీకి వచ్చేసి 557 ఆర్కే వ్యాలీకి, బీసీడీకి వచ్చేసి 582, బీసీఈకి 584, అండ్ ఎస్సీకి వచ్చేసి 576, ఎస్టీకి 563. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఆర్కేవీకి 583, సరేనా. అండ్ ఒంగోలుకి వచ్చేసి ఓసీకి అయితే 584, బీసీఏకి 583, బీసీబీకి 583, బీసీసీకి 571, బీసీడీకి 582, బీసీఈకి కూడా 582, అండ్ ఎస్సీకి వచ్చేసి 574, ఎస్టీకి 561, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 582. ఇదంతా నేను చెప్పింది ఒంగోలుకి అనమాట. సో ఇప్పుడు శ్రీకాకుళం క్యాంపస్కి. సో శ్రీకాకుళంకి ఓసీ వచ్చేసి 583, బీసీఏకి 582, బీసీబీకి 582, బీసీసీకి 549, బీసీడీకి 581, బీసీఈకి 578, ఎస్సీకి 574, ఎస్టీకి 560, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 581. సో అన్నిటికన్నా హైయెస్ట్ అయితే నూజివీడ్కి ఉంది, అండ్ అన్నిటికన్నా లోయెస్ట్ శ్రీకాకుళంకి ఉంది. సో మీరు మీ మార్క్స్కి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడ మీకు ఈక్వల్ అండ్ ఎక్కువ వచ్చినాయో అక్కడ మీకు సీట్ వచ్చిందని కన్ఫామ్ ఇంకా. సో అప్లికేషన్స్ అయితే 8th మే నుంచి అలౌ చేస్తారు కాబట్టి 8th మే దాకా మీరు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో మొత్తం అన్నీ సిద్ధంగా పెట్టుకొని అప్లై చేసుకోండి, సరేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఒకవేళ క్యాంపస్ టూర్ లేదా హాస్టల్ రూమ్స్ అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళి చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.